నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో సోమవారం ఉదయం వేసవి శిక్షణ శిబిరంలో శిక్షణ పొందుతున్నటువంటి క్రీడాకారులకు పౌష్టికాహారం అందజేశారు. ఈ కార్యక్రమం గత 25 సంవత్సరాల నుంచి ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పౌష్టికాహార పంపిణీ నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ నెల 25వ తారీఖు సాగిరాజు వెంకటనారాయణరాజు దాతగా వ్యవహరించారు. సుమారు 1000 మంది క్రీడాకారులకు 3 రకాల పౌష్టికాహారం, ఉడకబెట్టిన కోడిగుడ్డు, అరటి పండ్లు, బిస్కెట్ ప్యాకెట్స్ అందజేశారు. మే మాసం చివరి వరకు ఈ పంపిణీ ఉంటుందని అధ్యక్షులు స్నేహ సురేష్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గౌరవ అధ్యక్షులు గాలి రఘురాం నాయుడు, సేగు రమేష్, తిరుపతి శేఖర్, రఘురాం ముదిరాజ్, హరిప్రసాద్, డాక్టర్ శ్రీనివాస్ కుమార్, పాబోలు సత్యనారాయణ, మెంట రామారావు, పత్తి సుధాకర్, వెంకటయ్య, బెజవాడ సునీల్ రెడ్డి, డాక్టర్ శ్రీధర్ రెడ్డి, అరిగల సాయిరాం, సోంపల్లి రఘురామయ్య మరియు వాకర్స్ మిత్రులు పాల్గొని వారి సేవలను అందించారు. క్రీడాకారులు వాలీబాల్ క్రీడాకారులు త్వరగా రావాలి. బిస్కెట్ ఉండేది వాళ్ళకి ఆలయం స్టార్ట్ చేస్తాను. అది కాపేయండి. వాలీబాల్ క్రీడాకారులు రావాల్సిందిగా కోరుతున్నాం. ఖోఖో, కబడ్డీ క్రీడాకారులు త్వరగా రావాలను. జరగాల జరగాల జరగాలైనా ఫాస్ట్ జరగండి.
మంచి హుషారు పక్కన జరగాలి 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 రమ్మ రండి జరగాలి. సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ మైదానంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులకు దాతల సహకారంతో పౌష్టికాహారం అందించడం జరుగుతూ ఉంది. ఇది దాదాపు 25 సంవత్సరాల నుంచి ఈ కార్యక్రమాన్ని ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ నిర్విరామంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాం. ఇది దాదాపు ఎంతో మంది ప్రతి సంవత్సరం కార్యవర్గం ఏర్పాటైనప్పటికీ దీన్ని కొనసాగిస్తూ నిత్యం గతంలో తక్కువ మందితో ప్రారంభమైన పౌష్టికాహార కార్యక్రమం ప్రతి సంవత్సరం మే మాసం వచ్చేటప్పటికి ఈ నెలంతా సుమారు 1000 నుంచి 15 మంది క్రీడాకారులకి పౌష్టికాహారం అసోసియేషన్ ఆధ్వర్యంలో అందిస్తా ఉన్నాం. ఇది గతంలో బత్తిన కుమారస్వామి రెడ్డి గారు 100 మందితో ప్రారంభించిన ఈ పౌష్టికాహార కార్యక్రమం ఈరోజు దాదాపు ప్రతి సంవత్సరం ఇదే విధంగా జరుగుతూ ఉంది. ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ప్రప్రథమంగా ఈ మైదానంలో ప్రారంభించడం అరుణాచలం గారు ఇది ప్రారంభించి ఇది దినదినాభివృద్ధి చెంది అనేక అసోసియేషన్లు ఏర్పాటైనప్పటికీ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ అని అంటే వాకర్స్ ఇంటర్నేషనల్ లో ఒక మంచి ప్రత్యేకత గుర్తింపు పొందింది. ఇది ఈ క్రీడాకారులు మే మాసం వచ్చేటప్పటికి ఎండలు తీవ్రంగా ఉంటాయి. వీరు క్రీడలకు సంబంధించి ఎండలో నైపుణ్యం పొందేటప్పుడు అలసట వస్తుంది. అదేవిధంగా ఈ అలసట తీరేదానికి ఈ పౌష్టికాహారం ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ క్రీడాకారులు ముఖ్యంగా ఈ మైదానంలో శిక్షణ పొందుతున్న క్రీడాకారులు ఈ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియానికి నెల్లూరు జిల్లాకి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఈ సందర్భంగా నేను మనవి చేస్తూ అదేవిధంగా వాకర్స్ ఇంటర్నేషనల్ లో ఏసీ సుబ్బారెడ్డి స్టేడియానికి ప్రతి సంవత్సరం బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డు, బెస్ట్ సెక్రటరీ అవార్డు పొందడమే కాకుండా అనేక అవార్డులు రివార్డులు పొందుతున్న ఏకైక అసోసియేషన్ ఏసీ సుబ్బారెడ్డి స్టేడియం వాకర్స్ అసోసియేషన్ ని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.